అరే ఇన్స్టాగ్రామ్ నా కొడక బిట్ల సైట్ల కంటే దారుణంగా తయారయ్యావు కదరా. ఏమైందిరా? ఏం కాలేదని అడుగు, ఓపెన్ చేస్తే చాలు ముందు ఎక్స్పోర్ట్ బ్యాచ్ వస్తుంది. వీళ్ళ కొంపలో చీరలు లేవో లేదా వీళ్ళు పుట్టడమే రెడ్ లైట్ ఏరియాలో పుట్టారో నాకు తెలీదు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటానే ఈ బాపట్ల దుర్గగాడు వస్తాడు. సో హాయ్ గైస్, నేను మీ బాపట్ల దుర్గాని. అమ్మతోడే చెప్తున్నామమ్మ, వీడియో ఒక్క వీడియో కూడా నేను లైక్ కొట్టలే, కానీ నా ఇన్స్టాగ్రామ్ లోకి వీడియో ఎందుకు వస్తాడో నాకు తెలీదు. ఎందుకు? అమ్మయ్య వీడి టార్చర్ కూడా అయిపోయిందిరా బాబు అనుకునే లోపు ఈ పొకోడి గాడు వస్తాడు. దీనమ్మ ఏంట్రా ఈ టార్చర్ అని ఇన్స్టాగ్రామ్ రిఫ్రెష్ చేస్తే ఈసారి పీరియడ్ స్టార్ గాడు వచ్చాడు. ఓ అక్క జర బట్టలు మంచి చేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. ఒరేయ్ ఎక్కడ లేని దరిద్రం అంతా నీ ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది కదరా అడ్మిను. అందుకే ఇన్స్టాగ్రామ్ లో గబ్బు చేసే గబ్బు నా కొడుకుల్ని ఈ వీడియోలో రోస్ట్ చేసి సావమింగుదాం. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారా, రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. వీడియో మాత్రం కేసీపీడి ఉంటది, అస్సలు మిస్ అవద్దు. ఫస్ట్ చుక్క. ఒరేయ్ ఎవరిరా ఇది? నడుము చూపించడంలో పిహెచ్డి చేసినట్టుంది. చెప్పా కదా రెడ్ లైట్ ఏరియా బ్యాచ్. మరి లైకుల కోసం ఇంత నీచంగానా? అదేం చూసావు, ఈ వీడియోకి 30,000 లైక్లు వచ్చాయని అదే డ్రెస్ లో ఇంకో వీడియో చేసింది చూడండి. ఇక్కడ ఐరన్ ఏంటో తెలుసా? చెప్పు. ఈసారి ఈ వీడియోకి 60,000 లైక్లు వచ్చాయి. అరే ఏంట్రా దీని లవడాల నడుముకోలా? దానికే గొప్పడితే ఎలా? ఒకసారి ఇది చూడు. అరే నీ చచ్చిపోయే లోపు ఒక్కసారి ఇది చీర కట్టుకుంటే చూసి చచ్చిపోవాలనిందిరా. తదాస్తు నాయనా. దీనమ్మ చీరలో కూడా నడుముని ఎక్స్పోజ్ చేయొచ్చని దీన్ని చూసిన తర్వాత తెలిసిందిరా. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. సెకండ్ కాట్యాయని జగన్న. అరే అడ్మిన్ గా బుర్రుందారా? మా కాట్యాయని రోస్ట్ చేస్తావా? అది కాదురా, అసలు ఎంత ముద్దుగుంటా చిచి, అసలు ఎంత పద్ధతిగా వీడియో చేస్తాదిరా. అలాంటి మా కాట్యాయని రోస్ట్ చేస్తావా? నేను చెప్పేదిరా. ఏంద్రా వినేది? ఉల్ఫా జల్ఫా నక్క కుక్క పంది పందికొక్కు అడవి పంది ఎరుపు పంది. అరే నీ కోపం తెప్పిద్దామని కామెడీకి చెప్పారా? సెకండ్ ఆస్క్ లునాక్స్. అసలు ఈ చుక్క వీడియో చూస్తే మీ అందరి మైండ్ దొబ్బుద్ది. గులాబ్ జామున్. ఒరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? దీనికే షాక్ అయితే ఎలా? నెక్స్ట్ వీడియో చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. నోటిలో పెట్టుకో. ఒరే నోట్లో పెట్టుకోవడం ఏంట్రా? అసలు దీనికి తెలుగు తెలుసా? ఏమో సార్ నాకు కనబడదు. పెళ్లి చేసుకుందామా? పెద్ద ప్లానింగే. నెక్కు ఉందా? కన్ఫర్మ్ రా, దీనికి పక్కా తెలుగు తెలుసు. అవును, దానికి తెలుగు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. మరి వీడియోస్ ఎందుకు పెట్టావురా? నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావో చూద్దామని. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. 1000 కొట్టుకుంటా నిన్ను చూస్తే లేస్తుంది. కామాంధుడు ఆడది కనబడితే చాలు. పిక్కు చూపించు. దీని మొగ్గల వీడియోస్ తీసి నెక్స్ట్ ఎవరో చెప్పు. చందన సైకో. ఇప్పుడు ఇదేం టాలెంట్ చూపిస్తాదు? కరెక్ట్, టాలెంటే చూపిస్తాది. అంటే ఎస్. కప్పుకోవాల్సింది ఇప్పి చూపించి మకం కప్పుకుంటాదేంట్రా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దీనమ్మ దీనికంటే ఆ నడుం చూపించే చుక్కే బెస్ట్ కదరా. మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్ లో వదిలేసేవాడు కాపాలి. ఎక్కరు అది ఎక్కరేసుకోకూడదండి. వేసుకోవచ్చండి, కానీ వేసుకొని వీడియోస్ పెట్టకూడదండి. మీకంతగా పెట్టుకోవాలని ఉంటే వెళ్ళి గూగుల్లో పెట్టుకోండి అదే వీడియోస్ ని. ఇప్పటి వరకు చూపించిన వీడియోస్ ఒక రేంజ్ అయితే ఇప్పుడు చూపించే వీడియో ఇంకో రేంజ్. అవునా? ఏ అచ్చి ఆపో, ఇదెక్కడి నింజరా? అసలు ఆ డ్రెస్ ఏంట్రా?
వద్దు ఆపేసేయ్. అదేంట్రా ఈ చుక్కటి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఏ ఆపేసేయ్. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకొని చెప్పొచ్చు. అలాగే ఇలాంటి నింజల్ని నింజా అని చెప్పడానికి ఒక్క వీడియో చాలా ఆపేసేయ్. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అరే ఎడిటర్ గా నీకు ఇష్టమైన వీడియో వచ్చిందిరా? అవునా? చూపి దాన్ని కాదురా, ముందు నిన్ను మింగాలి. అరే